అప్కమింగ్ ప్రోమోలో ఆజయ్ మంటలో తోసింది చారు అనే విషయం తెలుసుకున్న శ్రీను ఏమో ఇంటికొచ్చి చారు వెళ్ళిపోతుంది కదా అని చెప్పి తన గదిలోకి వెళ్తే అక్కడ చూస్తే చారు హ్యాపీగా స్వీట్ తింటూ ఉంటుంది. అది చూసి ఏంటి ఆద్య ఇంకా మామయ్యకి నిజం చెప్పలేదా, ఇంకా చారు ఇంట్లో ఉంది అని వెంటనే ఆద్య దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు శ్రీను. ఆద్య మౌనంగా ఉండేసరికి శ్రీను అక్కడికి వెళ్ళి ఏంటి ఆద్య చారుని నేను మంటల్లో తోస్తుందనే విషయం మామయ్యకి చెప్పలేదా, ఏంటి ఇంకా తన ఇంట్లోనే ఉంది, మామయ్యకి నువ్వు చెప్పలేదా, ఏం జరిగింది అని ఆద్యని అడుగుతూ ఉంటే నన్ను మంటల్లో తోసింది చారు కాదు శ్రీను అని ఆద్య అంటూ ఉంటే ఏంటి నేను మంటల్లో తోసి చంపాలనుకున్న వాళ్ళ మీద జాలి చూపిస్తున్నావు నువ్వు అని శ్రీను అడుగుతూ ఉంటాడు. ఇక ఆద్య ఏమో చారు నీ మంటల్లో తోసిందని విషయం తెలుసుకొని ఇంటికి వచ్చి రఘురామ్తో చెప్దాం అనుకున్న సమయానికి చారు ఏమో వచ్చి ఆద్యని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. అక్కడ మీ నాన్న ప్రాణాలతో ఉండాలంటే నేను చెప్పినట్టు వినాలి అని చెప్పి అంటుంది. దాంతో ఇక ఆద్య మౌనంగా ఉంటుంది. ఇక విషయాన్ని శ్రీనుకు కూడా చెప్పదు. నన్ను మంటల్లో తోసి చంపాలనుకుంది చారు కాదు, అసలు ఇంట్లో వాళ్ళు కాదు అని చెప్పి ఆద్య అనేసరికి మరెవరు అని చెప్పి శ్రీను అడుగుతుంటే ఎవరు ఏమో తెలియదు బయట వాళ్ళు అని ఆద్య కవర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరి చారు నీ మంటల్లో తోసి దాని విషయం ఎలా బయటపడబోతుంది, కిషోర్ని ఎలా క్షేమంగా బయటకు తీసుకురాబోతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.